కొంచెం సౌండ్ పెట్టినాను. ఇప్పటివరకు కూడా దేవుని జ్ఞానం చాలా గొప్పది అని, ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వారి అందరూ కూడా సమాజంలో దేవుని ఎదుటను కూడా జ్ఞానవంతులుగాను, దేవుడు మెచ్చే పిల్లలుగాను హెచ్చింపబడతారు అనే లేఖనం సెలవిస్తున్న రీతిగా చక్కని విషయాలను మనకు అనుగ్రహించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనతో పంచుకున్నటువంటి అన్నయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరువచ్చినటువంటి సంఘమంతటికి కూడా మన ప్రభువును ప్రియరక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పేరట నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరికొద్ది నిమిషాల పాటు మన వాక్యాన్ని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాము. దేవుని సహాయాన్ని అర్థిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యాన్ని ధ్యానిద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మాపై చూపిస్తున్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, ఇట్టి రీతిగా నాయనా మీ సన్నిధి కాంతిలో కూడుకుని మీ జ్ఞానాన్ని సంపాదించుకునేటటువంటి గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించారు. దేవా, మీ సన్నిధి కాంతిలో చేరిన మేము మీరుస్తున్నటువంటి వాక్కులను చేతపట్టుకొని మా ఆత్మీయ జీవితాలను సరిచేసుకోవడానికి మీ సహాయాన్ని మాకు దయచేయండి. మీ పిల్లలతో కలిసినైనా మీ మాటలను ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానమును నాకు అనుగ్రహించి నన్ను నేను కనుపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వలె నన్ను ఎత్తిపట్టుకునండి. విత్తబోయే ప్రతి మాటను కూడా నాయనా మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింపచేసి మీరు కోరుకుంటున్న ఫలాలిచ్చే బిడ్డలుగా మేము ఎదుగుటకు మీ సహాయాన్ని మాకు దయచేయమని అర్థిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనా మనవులను మీ పాదాలకు సమర్పించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరికొద్ది నిమిషాల పాటు ఒక చక్కని విషయాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, బైబిల్ అంతటిలోనూ ఒక రెండు విషయాలు మనకు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. ఏంటి ఆ రెండు విషయాలు అంటే, ఒకటి దేవుడు ఎలాంటివాడో, దేవుడి స్థితిగతులు ఎలాంటివో, దేవుని గొప్పతనం ఎలాంటిదో, దేవుడు అనగానే ఒక ప్రొఫైల్ అసలు ఎలా ఉంటాడో అనే విషయం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కానీ కొంతమందికి అర్థం కావట్లేదు. అంటే ఉద్దేశం ఏంటంటే, అసలు దేవుడు ఎలా ఉంటాడు అనే ఒక అవగాహనతో వాళ్ళు బైబిల్ చదవట్లేదు. చదివితే ఖచ్చితంగా దేవుని గూర్చిన ఒక అవగాహన అనేది బైబిల్లో స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇక రెండవది ఏంటి అంటే, అసలు మనిషి ఎలాంటివాడో, మనిషి స్థితిగతులు ఎలాంటివో, మానవ హృదయం ఎలాంటిదో, అసలు మనిషి అన్నవాడు అసలు ఎలా ఉంటాడో, ఎలా ఉంటున్నాడో, ఎలా ఉండబోతున్నాడో ప్రతిదీ స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఒకటేమో దేవుని స్థితి ఏంటో కనబడుతూ ఉంటుంది, రెండవది మానవుని స్థితి, మన స్థితి ఏంటో, ఇవి రెండు స్పష్టంగా బైబిల్లో కనపడుతూ ఉంటాయి. అందుకే ఇవి రెండిటిని గురించి మాట్లాడుతూ ఒక భక్తుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడో ఒక మాటను చూసుకొని మనం ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 4వ వచనం లేదా 3వ వచనం నుండి చూద్దామమ్మా. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. చాలు. ఈ కీర్తన రాస్తుంది ఎవరు?
దావీదు గారు. ఇప్పుడు దావీదు గారు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు కదా, దేవా నీ చేతి పని, నువ్వు మనుషులను చేయడానికంటే ముందు పని చేసావు చూడు, ఆ చేతి పని, ఆకాశం కానివ్వండి, భూమి కానివ్వండి, ప్రకృతి కానివ్వండి, ఈ విశ్వంలో ఏదైతే కనబడుతుందో, శాస్త్రవేత్తలు విశ్వంలో ప్రతిదీ పరిశోధన చేస్తూ ఉంటారే, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూసినప్పుడు, నువ్వు చేసిన చేతి పనిని చూసినప్పుడు, ఆకాశమును చేసినప్పుడు, లేక నక్షత్రాలను చేసావే, ఇవన్నీ నేను చూసినప్పుడు నాకు ఒక విషయం అర్థమైందయ్యా అంటున్నాడు దావీదు గారు. ఏమర్థమైంది దావీదు అని అడిగితే ఆయన చెప్తున్న మాట, అసలు నీవు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటివాడు, అసలు నువ్వు నరపుత్రుని అంటే ఒక మనిషిని నువ్వు దర్శించడానికి, నువ్వు పలకరించడానికి అసలు మనిషి ఏ పాటివాడు అని అడుగుతున్నాడు. అంటే ఈ వచనంలో రెండు కనపడుతున్నాయి చూడండి. దేవుడు ఎంత గొప్పవాడో కనపడుతుంది, మనిషి ఎంత కింద స్థాయిలో ఉన్నవాడో కనపడుతుంది. దేవా నువ్వు అసలు మనిషిని దర్శించడానికి మనిషి అర్హుడే కాదంటున్నాడు ఆయన. నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి దర్శనం కూడా అక్కర్లే, అసలు ఒక మనిషిని నువ్వు దృష్టిలో ఉంచుకోవడానికి, ఒక మనిషిని నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి, ఒక మనిషి గురించి నువ్వు తలంచుకోవడానికి కూడా మనిషి ఎలాంటి వాడు? అర్హత లేనివాడు. అందుకే అంటున్నాడు, అయ్యా నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి అసలు మనిషి ఏ పాటివాడు? అసలు నువ్వు ఆలోచించడానికి కూడా ఈ మనిషి తగడు. నువ్వు వీడు నావాడు అని చెప్పుకోవడానికి కూడా మనిషికి అర్హత లేదు. అయినా సరే మనిషిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు అని మాట్లాడుతున్నాడు దావీదు గారు. ఒకసారి ఆగి ఆలోచిద్దాం, ఎందుకంటే మనం కూడా మనుషులమే. దేవుడు ఒక మనిషిని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఆ మనిషి ఎలాంటి వాడై ఉండాలి? మనిషి స్థాయే చాలా తక్కువ దేవుని ముందు పెడితే. మరి అలాంటిది ఒక మనిషిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే ఆ మనిషి ఎలాంటి వాడై ఉండాలి? ఎలాంటి వాడై ఉండాలో తెలుసా? ఈ కీర్తన రాస్తున్నటువంటి వ్యక్తి లాంటి వాడై ఉండాలి. ఈ కీర్తన రాస్తుంది ఎవరు? దావీదు గారు. అవునా? దావీదు గారిని కూడా దేవుడు పలు సందర్భాల్లో జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ మిగిలిన భక్తులందరినీ చేసుకోలేదా అంటే జ్ఞాపకం చేసుకుంటూనే వచ్చాడు. కానీ దావీదు గారిని జ్ఞాపకం చేసుకున్నన్ని సార్లు ఏ భక్తుడిని చేసుకుని ఉండడేమో. ఎందుకంటే కొన్ని వచనాలు చూద్దాం ఈరోజు. దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చినటువంటి ఒక రాజు దావీదు గారు. దావీదు గారి కంటే ముందు మరొక రాజు ఉన్నాడు, మొట్టమొదటి రాజు, ఆయనే సౌలు గారు. ఇప్పుడు సౌలు గారి తరువాత దావీదు గారు, దావీదు గారి తరువాత ఆయన కుమారుడైనటువంటి సొలొమోను గారు, సొలొమోను గారి తర్వాత రెహబాము గారు, రెహబాము తరువాత రాజ్య విభజన జరిగింది. అంటే ఇశ్రాయేలీలు 12 గోత్రాల మంది విడిపోయారు. ఎన్ని గోత్రాలు విడిపోయారయ్యా అంటే 10 గోత్రాల వారేమో ఇశ్రాయేలీలుగా, 2 గోత్రాల వారు యూదులు, బెన్యామీను, వీళ్ళు మాత్రం యూదులుగా విభజింపబడ్డారు. విభజింపబడిన తరువాత ఇశ్రాయేలీలను ఒక రాజులు పరిపాలిస్తూ ఉంటే ఈ యూదా ప్రజలను మరొక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఇక్కడ విభజన జరిగిపోయింది. ఇప్పుడు ఒకవైపు ఇశ్రాయేలీల రాజులు కనబడుతూ ఉన్నారు, మరొక వైపు యూదుల రాజులు కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు రాజుల చరిత్ర అనేది బైబిల్ చరిత్రలో చోటు చేసుకున్న తర్వాత ఏ రాజు తప్పు చేసినా ఆ రాజును తిట్టే ముందు దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకునేవాడు. ఏ రాజు మంచి చేసినా ఆ రాజును పొగిడే ముందు ఒక మనిషిని జ్ఞాపకం చేసుకునేవాడు దేవుడు. ఎవరా మనిషి అంటే దావీదు గారే. చూద్దాం ఒక వచనాన్ని. రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం. నెబాతు కుమారుడును రాజునైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియాము యోధావారిని ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయక, ఆమె అబిషాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము
తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. చాలు, ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు మనకెవరు? ఎవరు ఎవరు బాగా చదవాలి. ఎవరు కనపడుతున్నారు ఇక్కడ? తెలిసిన వాళ్ళు ధన్యులు. స్పష్టంగా చదువుదాం. నెబాతు కుమారుడైనటువంటి రాజుగా ఉన్నటువంటి యెరోబాము ఏలుబడిలో, అంటే యెరోబాము అనే వ్యక్తి పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో, ఆయన పరిపాలిస్తున్న 18వ సంవత్సరమున, అంటే యెరోబాము పరిపాలన జరిగిస్తున్న 18 ఏళ్లలో, అంటే 17 అయిపోయి 18వ సంవత్సరం జరుగుతూ ఉండగా 18వ సంవత్సరమున అబియాము యోధా వారిని ఏలన ఆరంభించెను. ఎవరు? ఇక్కడ కనపడే వ్యక్తి యెరోబాము కాదు మనకిప్పుడు, అబియాము. ఇప్పుడు ఒకవైపు ఇశ్రాయేలీలనేమో యెరోబాము పరిపాలిస్తూ ఉంటే, మరొక వైపున యోధా ప్రజలను అబియాము పరిపాలిస్తున్నాడు. విడిపోయారని చెప్పాను కదా. ఇప్పుడు అబియాము అనే వ్యక్తి యూదులను పరిపాలిస్తూ ఉన్న కాలంలో అటు యెరోబాము 18 ఏళ్ల పరిపాలన జరిగించుకుంటూ వచ్చేసాడు ఆల్రెడీ. ఇప్పుడు అబియాము యోధాని పరిపాలిస్తున్న యోధారాజు కాలంలో అతడు తన తండ్రి ఎలా అయితే చేశాడో, తన తండ్రి ఎలా అయితే పాపాన్ని అనుసరించి నడిచాడో, అబియాము తండ్రి ఎలా అయితే ఈలోక సంబంధమైనటువంటి ఆలోచనలతో బ్రతికాడో, రాజ్యాన్ని చేతిలో పెట్టుకొని ప్రజల్ని ఎలా అయితే బానిసలుగా వారిని వాడుకున్నాడో, ఎలా అయితే దేవుని పక్షాన నిలవబడి రాజకీయ పక్షంగా నిలవబడుతూ తనకు నచ్చినట్లుగా రాజ్య పరిపాలన చేస్తూ దేవునికి అవిధేయులుగానే బ్రతుకుతూ అలా ఎలా అయితే జరిగించాడో, ఇప్పుడు అతను కొడుకు కూడా అబియాము కూడా అలానే బతుకుతున్నాడని చెబుతూ అబియాను అంటున్నాడు కదా, ఈ అబియాము పితరుడైన దావీదు లాంటి యథార్థ హృదయం కలిగిన వాడు కాదు. యోధా ప్రజలను, అంటే పూర్వం ఉన్నటువంటి ఒక రాజు దావీదు ఎవరైతే ఉన్నాడో ఆ దావీదు లాంటి హృదయం ఈ అబియాకి లేదు. ఈ అబియా అన్నవాడు దావీదు లాంటి సహృదయం కలిగిన వాడు కాదు, నా పట్ల యథార్థంగా ప్రవర్తించిన వాడు కాదు, తన హృదయం అన్నది దావీదు హృదయంలా లేదు అని మాట్లాడుతున్నాడు. అంటే అబియామును గూర్చి బాధపడుతున్నప్పుడు, అబియామును గూర్చి చింతిస్తున్నప్పుడు, అబియాము సరైన విధానంలో పరిపాలన జరిగించట్లేదు అని చెప్పడానికి పక్కన వెంటనే ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు? దావీదుని. దావీదు లాంటి రాజు కాదు వీడు, దావీదు లాంటి మనస్సు లేదు మనిషికి, దావీదు లాంటి యథార్థ హృదయం లేదంటున్నాడు. అంటే ఎంతమంది రాజులు వస్తున్నా ఒకవైపు ఎవరు కనపడుతూ ఉన్నారు దేవుడికి? ఎప్పుడు దావీదు. అంటే దావీదుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ రాజు వచ్చినా దావీదుతో పోల్చి చూసుకుంటున్నాడు దేవుడు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటి అంటే, చూద్దాం ఒకసారి. ఇదే 15వ అధ్యాయం 10వ వచనం నుండి లేదా 9వ వచనం నుండి, ఇశ్రాయేలు వారికి రాజైన యెరోబాము ఏలుబడి యందు 20వ సంవత్సరమున, 18వ సంవత్సరమునేమో అబియా రాజుగా ఉన్నాడు. యెరోబాము ఏలుబడి చేస్తున్న 20వ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఆసా రాజుగా వచ్చేసాడు. అంటే యెరోబాము రాజ్యం జరిగిస్తూనే ఉన్నాడు, ఇశ్రాయేలుని పరిపాలిస్తూ ఉంటే యోధా రాజులు మాత్రం మారిపోతున్నారు. అంటే ఒకవైపు యోధా రాజుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? 20వ సంవత్సరమున ఆసా యోధా వారిని ఏల ప్రారంభించెను. అతడు 41 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వ పేరు మయకా, ఈమె అబ్షాలోము కుమార్తె. అంటే ఎవరు ఇప్పుడు? ఆస ఎవరు? ఆస ఎవరు? ఆస ఎవరు? కొడుకు. అబియా అయిపోయింది, ఆయన పరిపాలన అయిపోయింది, ఆయన చచ్చిపోయాడు, ఆయన చరిత్ర అంతటితో అయిపోయింది. ఇప్పుడు ఆయన కొడుకు అయినటువంటి ఆస వచ్చేసాడు. మైకా, అబ్షాలోము కుమార్తె, ఆ పేర్లు చూసినప్పుడన్నా ఓహో ఏల ఫ్యామిలీ అనమాట అని మనకు అర్థం కావాలి. తినేసి వచ్చారా? అంటే ఇప్పుడు ఆస వచ్చాడు, తండ్రి ప్లేస్లో కొడుకు వచ్చేసాడు. ఇప్పుడు కొడుకు వచ్చిన తర్వాత ఆయన ఏలుబడి చేస్తూ ఉంటే ఈయన ఏలుబడి ఎలా ఉందట? 11వ వచనం. ఆస తన పితరుడైన దావీదు వలె
యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని. ఆసను చూడగానే ఎలా అనిపిస్తున్నాడు? మరలా దావీదు గుర్తొచ్చేసాడు. అబియాని చూస్తేనేమో దావీదులా లేడురా అని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు అతను కొడుకు ఆసాని చూడగానే దావీదులానే ఉన్నాడు, అచ్చం దావీదులానే నడుచుకుంటున్నాడు, దావీదులానే నా మనసు అర్థం చేసుకుంటున్నాడు, దావీదులానే నాకు నచ్చినట్లుగా పరిపాలన జరిగిస్తున్నాడు, దావీదులానే కనపడుతున్నాడు అని మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? దావీదు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశములో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. చాలు. ఒకప్పుడు దావీదు ఇశ్రాయేలీయుల ప్రజల మధ్య ఏ పనులైతే చేశాడో అవే పనులు మళ్ళా ఆస చేస్తున్నాడు. పురుషగాములను వెళ్ళగొట్టేశాడట, ఇంకా విగ్రహాలన్నీ పడగొట్టేశాడు. అంటే ఒకనాడు దావీదు దేవునికి నచ్చిన పనులు ఎలా అయితే చేసి పేరు సంపాదించుకున్నాడో, ఇప్పుడు అదే జాబితాలో వచ్చినటువంటి ఆస కూడా దావీదు లాంటి హృదయం కలిగి, దావీదు లాంటి మనస్తత్వం కలిగి, దావీదు చేసిన పనులన్నీ చేస్తుంటే మరలా వెంటనే దేవుడికి దావీదు గుర్తొచ్చాడు. ఇతడు అచ్చం దావీదులా ఉన్నాడు, ఇతడు అస్సలు దావీదులా లేడు. అంటే రాజుల చరిత్ర మీరు చదువుకుంటూ వెళ్ళండి, ఏ రాజును చూస్తున్నా ఇతడు దావీదులా ఉన్నాడా లేదా, దావీదులా పరిపాలన చేస్తున్నాడా లేదా, దావీదు లాంటి హృదయం కలిగిన వాడా కాదా, అందరినీ దావీదు గారిని ముందు పెట్టుకొని పోల్చుకుంటూ వచ్చాడు దేవుడు. రాజుల చరిత్ర అంతా ఇలాగే ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయండి, ఏ రాజును తీసుకొచ్చినా ఆ రాజు కంటే ముందు నిలబడుతున్న రాజే దావీదు మహారాజు. ఆ రాజును చూసే పోల్చుకుంటున్నాడు దేవుడు, ఇలా ఉన్నాడా లేదా అని. ఒకసారి ఆలోచన చేద్దాం, ఏమంత గొప్పగా ఉంది దావీదు గారి జీవితం. ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడని చెప్పాడు దావీదు గారి గురించి. ఎందుకు అంత ఇష్టపడ్డాడు దేవుడు? చాలా మంది చెప్పే మాట ఏంటి అంటే, దావీదు తప్పు చేసినా సరే వెనకేసుకొచ్చాడండి దేవుడు అని మాట్లాడేస్తారు. దావీదుని ఎందుకు అంత ఇష్టపడ్డాడు అంటే తప్పు చేసినందుకు కాదు, తప్పు చేసినందుకు శిక్ష అనుభవించాడు దావీదు గారు. కళ్ళ ముందే ఏ అక్రమ సంబంధాన్ని పెట్టుకుని కొడుకును కన్నాడో, బత్షెబ గర్భాన్ని ధరించిందో, ఆ కొడుకు చచ్చిపోయాడు. ఆ కొడుకు సొలొమోను అనుకుంటాం మనం, ఆ కొడుకు ఎప్పుడో చిన్నప్పుడే చచ్చిపోయాడు, చంపేశాడు దేవుడే. మరి ఎందుకు దావీదు గారు అంత నచ్చారు దేవునికి అంటే, తప్పు జరిగిన తరువాత ఆ తప్పును దిద్దుకున్నాడు చూడు, ఆ దిద్దుకున్న విధానాన్ని బట్టి యథార్థతను సంపాదించుకున్నాడు దావీదు. ఎలా అంటే చూద్దాం ఒకసారి. పలుమార్లు చూసిన సందర్భమే అయినప్పటికీ ఒకసారి పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. సమూయేలు రెండవ గ్రంథము 11వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము. మనకు తెలిసిన సందర్భమే. ఆ కాలంలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు రాజు సైన్యాన్ని వెంట పెట్టుకొని యుద్ధానికి వెళ్ళాలి. కానీ అన్ని యుద్ధాలకు రాజులు వెళ్ళరు, సైన్యాధిపతుల వరకు వెళ్తే సరిపోద్ది. కానీ యుద్ధాన్ని చేసేటప్పుడు అవతల వ్యక్తి, మనతో యుద్ధం చేసి తలపడే వ్యక్తి ఎలాంటి వాడో గమనించి, అలాంటి వాళ్ళ ఎదుట రాజు వెళ్ళాలో సైన్యాధిపతుల వరకు వెళ్తే సరిపోద్దో చూసుకొని వెళ్ళాలి యుద్ధానికి. ఇప్పుడు ఇశ్రాయేలు యుద్ధం ఎవరితో చేస్తున్నారయ్యా అంటే అమ్మోనీయులతో చేస్తున్నారు. అమ్మోనీయులు అంటే చిన్నవాళ్ళు ఏం కాదు. అమ్మోనీయులు కానివ్వండి, మోయాబీలు కానివ్వండి, చాలా క్రూరులు వీళ్ళు. అన్నదమ్ముల పిల్లలే చరిత్ర ఆలోచిస్తే, కానీ క్రూరులు. ఇప్పుడు అమ్మోనీయులతో యుద్ధం అన్నప్పుడు ఖచ్చితంగా రాజు స్థాయిలో ఉన్నవాడు వెళ్ళాలి. కానీ దావీదు గారు వెళ్ళలా. ఎందుకు వెళ్ళలేదయ్యా అంటే సమాధానం అయితే బైబిల్లో లేదు, కానీ ఆయన ఉండిపోయాడు. పోనీ ఉండిపోయిన వాడు ఇంటి లోపల వరకు ఉంటే బాగుండు, యుద్ధానికి కూడా వెళ్లకుండా ఆగిపోయాడు అంటే ఏదో పని ఉండాలి కదా. లేకపోతే యుద్ధాన్ని కూడా వద్దనుకొని హ్యాపీగా నిద్రపోయే పరిస్థితి కాదు కదా రాజుది. యుద్ధానికి వద్దు అనుకున్నాడంటే ఏదో ఇంపార్టెంట్ పని ఉండాలి. పనున్నప్పుడు ఆ పని మీద ఉండాలి యుద్ధం మానేసి ఉన్నవాడు. కానీ ఏ పని మీద మానేశాడో తెలియదు, కానీ ఇంటి దగ్గరే ఉండిపోయాడు. పోనీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, అలసిపోయాడు అనుకుంటే ఇంటి లోపల ఉండాలి. కానీ ఇంటి లోపల కూడా లేడు ఆయన ఆ రోజు. ఇంటి బయటకు వచ్చి ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంటే చూద్దామనే ఆలోచనతో వెళ్ళలే సుమా, మిద్దె మీద నడుచుకుంటూ వెళ్తున్నాడట.
పనున్నప్పుడు పని మీద ఉండాలి ఏ మనిషి అయినా. పనున్నప్పుడు కూడా వద్దనుకొని ఖాళీగా తిరుగుతుంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. మిద్దె మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు, నడుచుకుంటూ వెళుతున్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. పోనీ సరదాగా నడుస్తున్నాం అనుకో, 4-5 సార్లు నడిచి వెళ్ళిపో. కాళ్ళ నొప్పి వచ్చిందా తిరుగు, లేకపోతే నడుచుకుంటూ వెళుతూ ఒక స్త్రీ స్నానం చేస్తూ కనబడగానే కావాలనుకున్నాడు, అది తప్పు. పోనీ కావాలనుకున్న మనిషి, ఆ అమ్మాయి ఎవరో ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ స్త్రీ ఆల్రెడీ మరొక పురుషుని సొత్తు అయిపోయిందని తెలియగానే ఆలోచన చంపేసుకోవాలి, అవునా? కానీ ఆలోచన చంపేయడానికి ఇష్టపడలా, అయినా పర్లేదు అనుకున్నాడు. ఎందుకు? రాజుగా కిరీటం ఉంది తల మీద. అలాంటప్పుడు మెదడులో ఏ ఆలోచన అయినా చేసేయాలని అనిపిస్తుంది. ఎవరనగానే పలానా ఉరియాకి భార్య, ఓ ఉరియానా, మన సైన్యంలో వాడేవాడు, మనోడే అన్నట్లుగా బత్షెబతో తెప్పించుకున్నాడు, పాపం చేసేసాడు, అయిపోయింది. ఈ పాపం కూడా మీరు ఆలోచించండి, అధ్యాయం చదివేటప్పుడు 1 by 1 స్టెప్లుగా కనపడుతూ ఉంటుంది. 1, మిద్దె మీద నడుచుకుంటూ వెళ్ళేవాడు వెళ్ళాలి, వెళ్ళలేదు. ఒక స్త్రీ కనిపించగానే రాజు హోదాలో ఉన్నవాడు ఎలా ఆలోచించాలి అంటే, నా రాజ్యంలో ఆడబిడ్డలు ఎంత కష్టపడుతున్నారో స్నానాలు చేయడానికి అనుకోవాలి. ఆడబిడ్డలకి ఇంత సెక్యూరిటీ లేకుండా పోయిందా నా పరిపాలనలో అనుకోవాలి. అనుకోలా, చూడగానే కావాలనుకున్నాడు. 2వ తప్పు. పోనీ కావాలనుకున్న పొరుగువాని భార్య అని తెలిసిన తర్వాత అయినా ఆగిపోవాలి, ఆగిపోలా. 3వ తప్పు. ఆగిపోవడం తర్వాత కానీ అసలు ఆవిడ ఎవరో ఎంక్వైరీ చేయించి తీసుకొని రండి అని చెప్పేశాడు. ఆవిడ వచ్చింది, ఆవిడ గురించి పక్కన పెట్టేద్దాం. కావాలనుకున్నాడు, తెప్పించుకొని పాపం చేసిన తర్వాత ఉరియాకి తెలిసిపోద్దేమో అన్నట్లుగా మరలా ఏమి తెలియనట్టు గుట్టు చప్పుడు కాకుండా ఇంటికి తిరిగి పంపించేశాడు. 4వ తప్పు ఇది. ఎందుకు పంపించాలి? పక్కన పెట్టుకోవాలి. అలా కాకుండా మరలా పంపించాడు. ఎందుకు? ఏదన్నా అయితే ఉరియా మీదకి వెళ్ళిపోద్ది, మనం సైలెంట్గా సైడ్ అయిపోవచ్చు అనుకున్నాడు. అది కూడా తప్పే. సరే, 3 నెలలకు 4 నెలలకు గర్భవతిని పత్రిక పంపించింది, కబురు పంపించిన తర్వాత వెంటనే చెప్పగానే వెంటనే ఉరియాని కూడా పాపంలో పడేయాలని ఉరియాని ముందుకు నిలబెట్టాడు. ఉరియా, అలసిపోయావు కదా, ఇంటికెళ్ళు. ప్రేమ ఎక్కువైపోయావు, ఇంటికి వెళ్ళమన్నాడు కాదు. పోనీ నేను వెళ్ళను ప్రభువా, నేను ఎలా వెళ్తాను, అందరూ యుద్ధం చేస్తుంటే ఇప్పుడు మాత్రం ఇంటికి వెళ్ళి నేను ఎలా హ్యాపీగా పడుకోను అనగా, ఓహో దేశం మీద ఎంత గౌరవం ఉంది ఇతనికి అనుకోవాలి. అలా కాకుండా బాగా తాగించి బాగా తినించి దేవునికి నచ్చని పనంతా ఉరియాతో చేయించాడు. అది 5వ తప్పు. చేసిన తర్వాత ఇంకా ఉరియా మాట వినకపోయేటప్పటికీ చంపేయడానికి కూడా సిద్ధపడ్డాడు. నరహత్య. దేవుడు ఏ 10 ఆజ్ఞలైతే ఇచ్చాడో ఆ 10 ఆజ్ఞలలో 4 మాత్రమే దేవునికి మనిషికి సంబంధించినవి. మిగిలిన 6 ఆజ్ఞలు కూడా మనిషికి సంబంధించినవి. ఈ 6 ఆజ్ఞల్లో ఒకటి తల్లిదండ్రులను సన్మానించు అనే ఆజ్ఞ పక్కన పెడితే మిగిలిన 5 ఆజ్ఞలు అక్కడే మీరేశాడు దావీదు. ఏంటి మిగిలిన 5 ఆజ్ఞలు? పొరుగువారిని ఆశించకూడదు. భార్యను ఆశించాడు, ఉరియా భార్యను ఆశించాడా? పొరుగువాని ఇల్లైనను గాడిదైనను ఏది తెచ్చుకోకూడదు అన్నాడు, భార్యనే తెచ్చేసుకున్నాడా? 4వది, ఇంకా నరహత్య చేయకూడదు. ఈ భార్య కోసం ఏం చేశాడు? నరహత్య కూడా చేసేసాడు. ఇంకా 5వది, నీ పొరుగువానిది ఏది ఆశపడకూడదు అన్నాడు, చేయడం కదా, అసలు ఆశపడటమే తప్పు అన్నాడు. కానీ భార్యను కూడా ఆశపడి తెచ్చేసుకున్నాడు. అంటే దేవునికి నచ్చిన ప్రతిదీ చేయడానికి ఇష్టపడ్డాడు. ఆజ్ఞలన్నీ మీరిపోయాయి. అంటే ఒక తప్పును కవర్ చేసుకోవడానికి ఎన్ని చేసుకుంటూ వచ్చాడు. అంతే. ఏదన్నా ఒక తప్పు చేసామనుకోండి, అప్పటికప్పుడు అది ఒప్పేసుకుంటే బయటపడతాం. అప్పటికప్పుడు అది కప్పేసుకున్నాం అనుకోండి, దాన్ని కప్పడానికి ఇంకో అబద్ధాన్ని, ఇంకో తప్పుని అప్పు తెచ్చుకోవాలి. దావీదు జీవితం అలాగే అయిపోయింది. పోనీ తప్పు జరిగిపోయిన తర్వాత వెంటనే దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనిషిగా ఎప్పుడోకప్పుడు మనం పడిపోతాం, ఖచ్చితంగా పడతాం. ఈ 70-80 ఏళ్ల జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా మనం తప్పులో పడిపోతాం, పాపంలో పడిపోతాం. పడిపోయిన తర్వాత దేవుడు ఖచ్చితంగా ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఒక్కటే సుమా, ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు నేను తప్పు చేశాను, దేవుడు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, మరలా నన్ను నిలబెట్టుకోవడానికి దేవుడు ఆశపడుతున్నాడు, మరలా నేను నిలబడాలనే ఆశతో నువ్వు తప్పు సరి చేసుకున్నావా, జీవితం చాలా బాగుంటుంది. అలా కాకుండా దేవుడు అవకాశం ఇచ్చినా సరే దాన్ని కప్పుకుంటూ ఇంకా అదే తప్పులో బతుకుతూ జీవితాన్ని కప్పేసుకున్నాం అనుకోండి, జీవితం చాలా అగమ్యగోచరంగా మారిపోద్ది. దావీదు ఆ ఒక్క
ఒక్క అవకాశాన్ని వెంటనే సరిచేసుకున్నాడు. నాతానుని పంపించాడు. పంపించగానే నాతాను చెప్పిన విషయం ఏంటి చూద్దాం ఇప్పుడు. 12వ అధ్యాయం 1వ వచనం నుండి. యెహోవా నాతానును దావీదుని వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుష్యులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయెను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డ వలెను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో కాని గొడ్లలో కాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. చాలు. ఇప్పుడు వెంటనే యోనాతాను పంపించి దేవుడు ఒక కథ చెప్పిస్తున్నాడు. కానీ కథలాగే ఉన్నా అందులో ఒక్కొక్క పదం ఒక్కొక్క మనిషిని సూచిస్తూ కనపడుతుంది. ఏమని? ఇదిగో ఒక మనిషి, ఒక పట్టణంలో 2 మనుషులు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకడేమో ఐశ్వర్యవంతుడు, ఒకడేమో బాగా దరిద్రుడు. పేదవాడు కూడా కాదు, దరిద్రుడే. ఈ ఐశ్వర్యవంతుడికి గొర్రెలున్నాయి, ఎద్దులున్నాయి, మేకలున్నాయి, పశు సంపద బాగా ఉందన్నాడు. ఒక దరిద్రుడికి మాత్రం ఒకే ఒక్క ఆడగొర్రె పిల్ల తప్ప ఏమీ లేదు. ఈ ఆడగొర్రె పిల్లని మనిషి ఎలా చూసుకుంటున్నాడో తెలుసా? ప్రేమగా చేతి ముద్దలు పెడుతున్నాడు. ఒకే నీళ్లు తాగుతున్నారు, ఒకే చోట పడుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక బిడ్డగా చూసుకుంటున్నాడు. జాగ్రత్తగా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉండగా ఈ ఐశ్వర్యవంతుడి దగ్గరకు ఒక మార్గస్తుడు, అంటే దారిని పోయేవాడు ఎవడో వచ్చాడు. వచ్చి కూర్చోగానే ఈ ఐశ్వర్యవంతుడు ఈ మార్గస్థుడికి, ఈ దారిని పోయేవాడికి ఆయత్తము చేయడానికి, అంటే భోజనం పెట్టడానికో మర్యాద చేయడానికో ఆహ్వానించడానికో దేనికో ఒక దానికి కూర్చోబెట్టి తన దగ్గర ఉన్నటువంటి గొర్రెల్లో కానీ మేకల్లో కానీ తన పశు సంపదలో నుండి తీసి పెట్టక ఈ దరిద్రుడు ఒకే ఒక్క గొర్రె పిల్లను ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడే, దాన్ని కావాలని తీసుకొని వెళ్ళిపోయి ఈ మార్గస్థుడికి ఆహ్వానంగా ఇచ్చేశాడు అన్నాడు. ఇందులో సారం ఏంటి అంటే, ఈ ఐశ్వర్యవంతుడు దావీదు ఈ గొర్రెలు కానీ మేకలు కానీ తన దగ్గర ఉన్న పశు సంపద అంతా తనకున్నటువంటి భార్యలు, దాసీలు, స్నేహితులు, వీళ్ళందరూ. ఈ దరిద్రుడు ఎవరయ్యా అంటే ఊరియా. చాలా గొప్పడండి. తర్వాత మాట్లాడుకుంటాం మనం ఎప్పుడైనా ఊరియా గారి గురించి. ఈ దరిద్రుడు ఊరియా ఇతని దగ్గర గోరు ముద్దలు తింటూ, నీళ్లు తాగుతూ, చక్కగా అతని దగ్గర కౌగిట్లో పండుకుంటూ ఒక బిడ్డలా చూసుకుంటుందే ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే బత్షెబ, తన భార్య. అంటే వీళ్ళిద్దరి దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. కానీ ఎప్పుడైతే ఒక మార్గస్థుడు వచ్చాడో, ఈ మార్గస్థుడు ఎవరయ్యా అంటే దావీదు గారిలోనికి వచ్చినటువంటి ఒక చెడు ఆలోచన, దావీదు గారి మనస్సులో వేసుకున్న ఒక విషపు బీజం. అందుకే దారిని పోయేవాడు అన్నాను. ఇప్పుడు ఈ మార్గస్థుడు ఈ ఆలోచన, ఈ కామ కోరిక రాగానే తన దగ్గర భార్యలు ఉన్నారు, తన దగ్గర దాసీలు ఉన్నారు, సౌలు గారి దగ్గర నుంచి తెచ్చుకున్న పని మనుషులు ఎంతో మంది ఉన్నారు. ఆ కాలంలో కూతురుకు పెళ్లి చేసి పంపించారు అనుకోండి, కూతురుతో పాటు 10 మంది పనోళ్ళు వచ్చేవాళ్ళు, ఆడపిల్లలు. వాళ్ళు దాసీలు, వాళ్ళు పనులు చేయాలి, ఏమన్నా చేయాలి. శారమ్మ గారి దగ్గర హాగర్ ఎలా అయితే ఉందో, ఇప్పుడు రాజకుమార్తెల దగ్గర చెలికత్తెలు కూడా అలాగే ఉంటారు. కోరిక కలిగినప్పుడు నీ భార్యలు ఉన్నారు, దాసీలు ఉన్నారు, నీ దగ్గర ఎంతో మంది ఉండగా వాళ్ళెవ్వరి దగ్గరికి నువ్వు పోక, దరిద్రుడు ఊరియా చూసుకుంటున్నాడు ప్రేమగా బత్షెబని, ఆ స్త్రీని కావాలనుకుని తీసుకున్నావు నువ్వు అన్నాడు. అది ఆ కథలోని సారం. ఇదంతా వినగానే దావీదు గారికి సారం ఎక్కలేదు, కానీ మనసుకి కథ ఎక్కేసింది. అందుకే వెంటనే కథని అన్నాడు, అమ్మ ఇంత జరిగిపోయిందా, ఆ మనుషుడు ఎవడో కానీ చంపేసేయండి. అదే మాట చూద్దాం ఒకసారి. 5వ వచనమ్మా. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు. ఎవడీడు? ఇక భూమి మీద ఉండే అర్హత లేదు వీడికి.
ఈ కార్యం చేసింది ఎవరో? ఆ చిన్న గొర్రె పిల్లని తీసుకొని ఆ మార్గాన్ని పోయేవాడికి ఇచ్చేసాడే, వాడు ఖచ్చితంగా దేవుని మీద ఒట్టేసి చెప్తున్నాను, వాడు మరణానికి పాత్రుడు. వాడికి భూమి మీదకి నూకలు తినే అవకాశం లేదు, వాడు చచ్చిపోవాల్సిందే అన్నాడు. అనగానే యోనాతాను అంటున్నాడు కదా, నాతాను గారు అంటున్నారు కదా, వాడు కనికరము లేక చాలు. ఇప్పుడు దావీదే అంటున్నమాట, ఒకటి తీసుకున్నాడు కదా 4 ఇచ్చేద్దాం అంటున్నాడు. ఎందుకు? సారం ఎక్కలేదు దావీదికి, సింహాసనం మీద కూర్చున్న సారాన్ని గ్రహించట్లా. అందుకే నాతాను అంటున్నాడు దావీదుతో, 7వ వచనం, నాతాను దావీదును చూసి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలీల దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి. అంటే ఎంతమంది ఉన్నారు? సౌలు గారు కూతుళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, పనోళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు చెప్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. యోనాతాను నిలవబడి, దావీదు ఆ రాజువు నీవే, ఆ మనిషివి నీవే, అసలు ఆ మనిషివి నీవే అన్నాడు. అనగానే అసలు దావీదు గారు సింహాసనం మీద కూర్చున్నవాడు ఎలా రియాక్ట్ అయి ఉంటాడు అసలు ఆ రోజు? ఆ మనిషివి నీవు, మరణానికి పాత్రుడు, చచ్చిపోవాల్సిందే నువ్వు అంటున్నావు కదా దావీదు, ఆ చచ్చిపోయే స్థానంలో ఉండేది నువ్వే, ఆ మరణానికి పాత్రుడు నువ్వే, అలా చేసినటువంటి దౌర్భాగ్యుడు నువ్వే అని చెప్పగానే అసలు రాజు అన్నవాడు ఎలా ఉండాలో తెలుసా? రాజుని పట్టుకొని నాకు ఎదురు మాట్లాడతామని కొరడాతో కొట్టించాలి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా? ఏ కారణంతోనైనా కొట్టించగలడు. కానీ ఆ మాట అనగానే దావీదు ఆవేశపడిపోవట్లా, నన్నెంత మాట అంటావా అనుకోవట్లా. వెంటనే దావీదు మనసులో వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? నేను ఎవరికీ తెలియకుండా చేసిన తప్పు దేవుడు నాతానుకు బయలుపరిచి నన్ను సరిచేయాలనుకున్నాడు ఆయన. అందుకే నాతాను ఒక్క మాట కూడా అనలేదండి, ప్రవక్తను ఒక్క మాట కూడా అనకుండా వెంటనే నాకు ఈ స్థితి ఉంది అంటే దేవుడు కారణం, కానీ నేను ఈ తప్పు చేశాను అంటే అది నేనే కారణం, నేను అనవసరంగా తప్పులో పడిపోయానని వెంటనే తప్పును సరిచేసుకోవడానికి ముందుకొచ్చాడు దావీదు. అది నచ్చింది దేవునికి. మనం ఇందాక చూసిన రాజులందరికి కూడా వారి జీవితాల్లో ఎన్నో మార్లు చెప్పాడు దేవుడు, అరే నాకు ఇది ఇష్టం, మీరు ఇలా చేయండి, అలా చేయండి, అలా చేయండి అని చెప్తూ ఉంటే దేవుని మాట పట్టించుకున్న చరిత్ర లేదు రాజుల జీవితాల్లో. ఎక్కడో కొంతమంది ఆశలు అంటోళ్ళు కనపడుతుంటారు. అంటే చెప్పినప్పటికీ వారు సరి చేసుకోవాలా. కానీ దావీదు చూడండి, తప్పు జరిగిపోయింది, ఓకే, తప్పు జరిగిన తర్వాత ఒక్క అవకాశాన్ని ఇస్తే వెంటనే దాన్ని స్వీకరించాడు, వెంటనే దాన్ని పట్టుకున్నాడు, వెంటనే మారిపోయాడు. జీవితంలో మరలా ఎప్పుడు మరొక స్త్రీని కన్నెత్తి కూడా పొరపాటున చూసిన చరిత్ర లేదు కానీ జీవితంలో. అంటే తప్పును సరి చేసుకున్నవాడు దావీదు. అందుకు నచ్చాడు దేవునికి. తప్పు చేశాడు కదా అంటే అందుకు నచ్చలే, తప్పు చేసావని చెప్పగానే దాన్ని స్వీకరించాడు. చూడు, ఆ మనస్సు నచ్చింది. నువ్వు పాపంలో పడిపోయావు అనగానే వెంటనే దానిలో నుంచి బయటికి రావాలనుకున్నాడే, ఆ మనసు నచ్చింది. దానిలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత అభిషేకు అనే ఒక చిన్నది కౌగిట్లో పడుకున్నా సరే తప్పు చేయడానికి ఇష్టపడలేదే, ఆ యథార్థ హృదయం నచ్చింది దేవునికి. అందుకే చరిత్రలో ఏ మనిషిని పోల్చి చూడాలి అన్నా దావీదుని తీసుకురండి ముందు, దావీదుతోనే నేను కంపేర్ చేసి చూసుకుంటాను అన్నాడు దేవుడు. అంత గొప్ప మార్పు దావీదు గారి జీవితంలో చోటు చేసుకుంది. అందుకే బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది కదా, చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమాలు జీవితాల్లో ఎన్నో జరుగుతాయి. మనిషి అన్నాక తప్పు జరగడం మానవ ధర్మం, కానీ అది దిద్దుకోవాలి. ఇప్పుడు అతిక్రమాలు జరిగిన తర్వాత, పాపం జరిగిన తర్వాత దాన్ని కప్పుకున్నావు అనుకో, దాచిపెట్టావు అనుకో, నువ్వు ఇక అక్కడే ఆగిపోతావు, పైకి రాలేవు, సరి చేసుకోలేవు, నీ జీవితం బాగుపడదు, అక్కడే ఆగిపోతావు. కానీ తప్పు జరిగిన తరువాత దాన్ని ఒప్పుకొని, దేవా జరిగిపోయింది, తెలిసి చేశాను, తెలియక చేశాను, అదంతా ఒత్తిక చేసేసాను అంతే,
జరిగిపోయింది. జరిగిన తర్వాత దాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని ఇక జీవితంలో మరలా దాని జోలికి పోనని ఎప్పుడైతే మనం విడిచిపెట్టేస్తామో, అవసరం లేదని పక్కన పెడతామో, అప్పుడు మాత్రమే దేవుడు కనికరిస్తాడని మాట్లాడుతున్నాడు. అందుకే దావీదు గారిని కనికరించాడు, ఆయన ఒప్పుకున్నాడు, విడిచిపెట్టేశాడు. మిగిలిన రాజుల చరిత్ర అంతా ఒక విధంగా ఉంటే దావీదు గారి చరిత్ర మాత్రమే మరో విధంగా ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే దావీదు గారి చిన్నప్పటి జీవితం నుంచి మీరు చూడండి, సపోర్ట్ లేకుండా పైకొచ్చినవాడు దావీదు. దావీదు గారు నానేమన్నా రాజా? దావీదు గారు అన్నయ్యలు ఏమన్నా పెద్ద రాజ్యంలో లేఖలు రాస్తూ లేదా ధనాగారం మీద అధిపతులుగా ఉంటూ ఇలాంటి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఏమన్నా ఉన్నవాళ్ళ కాదు. దావీదు ఎక్కడో మందన మేపుకునేవాడు, ఎక్కడో ఉండి మందన మేపుకుంటూ దేవునిని గూర్చిన ఆలోచనలతో బతికేవాడు. ఎక్కడో కింద స్థాయిలో బతికే జీవితం దావీద్ది. మందలు ఎవరు మేపుతారో తెలుసా? ఇంట్లో ఇక్కడ దేనికి పనికిరాడరా అనుకున్న వాళ్ళే మందలు మేపడానికి, పశువులు మేపడానికి ఉంచేవాళ్ళు ఇంట్లో. బహుశా దావీదుని అలాగే అనుకుని ఉంటారు. మందన మేపడానికి ఉంచితే ఆయన మందన మేపుతూ కూడా దేవుని కీర్తించడం, దేవుని స్తుతించడం, దేవుని మీద నవలలు రాయడం, దేవుడు సృష్టించిన ప్రకృతిని వర్ణించడం, ఇవన్నీ చేస్తూ ఉంటే దేవుడు అమాంతం కింది స్థాయి నుండి పెంట కుప్పల మీద నుండి కూడా తీసుకొని కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంటే అట్టడుగు స్థాయి నుంచి వచ్చాడు దావీదు. కానీ మిగిలిన రాజులందరూ చూడండి, తండ్రుల పేరు చెప్పుకుంటూ సింహాసనాన్ని పంచుకుంటూ వచ్చిన చరిత్ర వాళ్ళది. నాన్న చచ్చిపోగానే కొడుకు రాజు అవుతాడు, కొడుకు చచ్చిపోగానే మనవడు రాజు అవుతాడు, మనవడు చచ్చిపోగానే వాడు అన్న రాజు అవుతాడు. అంటే తండ్రి ఒక్కడ రాజు అయితే చాలు, పాలిటిక్స్ లాగా వాళ్ళ కొడుకులు కూర్చుంటూ వచ్చేవాళ్ళు సింహాసనాల మీద. అలా కూర్చునేవాడికి ఎలా ఉంటుందో తెలుసా? ఏ మనిషి అయినా సరే కష్టపడి కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాడు ఎప్పుడు ఆ స్థాయిని మర్చిపోడు. నేను కింద స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చాను, ఈ స్థాయికి వచ్చాను కాబట్టి ఈ స్థాయిని నేను నిలబెట్టుకోవాలని విలువలతో బతుకుతుంటాడు అలాంటోడు. కానీ ఏమి సంపాదించకుండా తల్లిదండ్రులు సంపాదించిన సంపాదన మీద కూర్చొని ఎంతసేపు వాళ్ళు తెచ్చిన దాని మీద ఉండి కష్టం చెమట పట్టకుండా హ్యాపీగా బతుకుతూ వచ్చినోడికి దాని విలువ తెలీదు. ఎందుకంటే కష్టపడలేదు కదా. అలాంటప్పుడు విలువ ఎలా తెలుస్తుంది? కష్టపడితే చెమట వాసన తెలుస్తుంది. ఏ కష్టపడకుండా సింహాసనం మీద హ్యాపీగా కూర్చొని లగ్జరీగా బతుకుతున్నాడు కష్టం తెలుస్తుందా? విలువ తెలుస్తుందా? తెలీదు. అందుకే దాన్ని ఉపయోగించుకోవడం సరిగ్గా రాదు అలాంటి వాళ్ళకి. ఇప్పుడు మిగిలిన రాజులందరూ అలాంటి వాళ్ళే. కానీ మన జీవితాల్లో కూడా అంతే. దేవుడు ఒక మనిషిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే మనిషికి అసలు అర్హత లేదు, మనకు అసలు లేదు. కానీ దేవుడు ఒక మనిషిని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే అతని జీవితం దేవునికి నచ్చాలి. తప్పులు జరిగినా ఒప్పులు జరిగినా ఏదైనా అది ఒప్పుకొని విడిచిపెట్టే స్థితిలో ఉందా లేదా, మన మనసు మారిందా లేదా, అదే చూస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోవాలంటే ఈరోజు మనం భూమి మీద బతుకుతూ మూడో మనిషికి తెలియకుండా తప్పులన్నీ చేస్తూ ఉంటే దేవుడికి మనం గుర్తురాం. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి దేవుడు మనల్ని? కానీ తప్పు జరిగినా సరే జరిగిపోయిందయ్యా అని వదిలేసి బతుకుతున్నాం అనుకో, నువ్వు 4 మూలల్లో ఏ మూల బతుకుతున్నా సరే దేవుడు పైకి తీసుకొచ్చేస్తాడు దావీదులా. కానీ మనం బతకడం ఒక్కటే రావాలి, అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమైన దావీదు గారిని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రతిసారి మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నామన్న స్థితిలోనే బతకాలి. దావీదు గారిలో బతకడానికి తప్పులు జరిగిపోతాయి, అవి సరి చేసుకుని నిలబడ్డామా లేదా అని చూసుకుంటూనే బతకాలి. అలా బ్రతికినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అలాంటి బతుకు మన దగ్గర లేదు అంటే దేవా నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయడానికి మనం అర్హులం కాదు. కాబట్టి ఆలోచించండి, మన జీవితాన్ని పట్టే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అలా జ్ఞాపకం చేసుకునే వారిలో మనందరం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహాగణుడు సర్వోన్నతుడైన మా కన్న తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయనా నిజమే తండ్రి, మీరు మనుషులను జ్ఞాపకం చేసుకోవడానికి ఏ యోగ్యత లేని బ్రతుకులు మావి. అయినప్పటికీ దేవా, ఒకనాడు దావీదు జీవితంలో తప్పు జరిగిన అతను మార్చుకున్న విధానాన్ని బట్టి మీరు ఎన్నో మార్లు అతన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు తండ్రి. ఆ చరిత్ర మేము చదువుతూ ఉన్న ప్రతిసారి నాయన దావీదు వంటి యథార్థ హృదయం కలిగి ప్రవర్తించడానికి మంచి మనస్సాక్షిని మాకు దయచేయండి. తప్పులు జరిగినప్పటికీ నాయన వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి మీ పనిలో ముందుకు కొనసాగే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించండి. మీ చిత్తానికి తలదించి తండ్రి మీ గొప్ప స్థాయిని గుర్తించి తండ్రి మీ చేతి కింద దీన మనస్సు కలిగి బ్రతకడానికి
మీ సహాయాన్ని మాకు దయచేయమని అర్థిస్తూ, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరము నాయన మీ పాదాల చెంతపడి మా బ్రతుకులను మార్చుకునే జీవితాలను దయచేయమని అర్థిస్తూ, సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్.